హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా పాము కాటుతో చనిపోతూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాము. పాము కాటు వేసిన వెంటనే తీసుకోవాల్సినటువంటి మొదటి జాగ్రత్త ఏంటి? పాము కాటు వేసిన వెంటనే ముఖ్యంగా ఏ ప్రాంతంలో కాటు చేసిందో ఆ ప్రాంతం అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా గట్టిగా కడుతూ ఉంటారు, అది మనకు తెలిసిన విషయమే. ఇక పల్లెటూరు ప్రాంతాల్లో అయితే ఈ కొంత దూరం తీసుకువెళ్ళాలన్నా, ఒకవేళ రాత్రి పూట ఏదైనా జరిగితే తీసుకుపోవడానికి అందుబాటులో ఎవరు లేకపోయినా, లేదంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పుడు మనకు చికిత్స అందడం చాలా లేట్ అయ్యి చాలా మంది చనిపోయినా మనం తెలుసు కూడా, అలా చాలా మంది కూడా చనిపోవడం జరుగుతుందని. అయితే ఈ సందర్భాల్లో మనకు ఏమవుతుందంటే విషం అంతా కూడా శరీరం అంతా పాకేసరికి బ్రెయిన్ కి ఆక్సిజన్ అనేది అందక చాలా మంది కూడా చనిపోతూ ఉంటారు. సో ఈ సందర్భాలలో మనకు అందుబాటులో దుష్టుపు తీగ, దీన్ని జుట్టుగా అని కూడా ఉంటారు. దీన్ని దుష్టుపు తీగ మీరు ఆన్లైన్లో కొట్టినప్పుడు చూపిస్తుంది. దాని కాయలు ఇట్లా లవ్ షేప్ లో వస్తాయి, ముళ్ళుగా ఉంటుంది. మనం చూసాను, ఇంత ముందు కూడా నేను చాలా వీడియోలో చూపించడం జరిగింది. ఈ దుష్టుపు తీగను తీసుకొని వచ్చి దాని యొక్క వేరు తీసుకొని వచ్చి మెత్తగా దంచి లేదా గంధంలాగా అరగదీసి కంటికి మన కాటకలాగా పెట్టాలి. ఇది కంటి ద్వారా ఏమవుతుందంటే ఈ విషాన్ని విరుగుడు చేస్తూ బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ ని అందించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ అందిన కొద్దీ విషం అనేది విరుగుడు జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి దీన్ని కంటి కాటకలాగా మనము ఈ అరగదీసి గంధంలాగా పెడుతూ ఉన్నట్లయితే ఈ తప్పకుండా ఈ విషం అనేది విరుగుడు అవుతూ ఉంటుంది. తర్వాత వెంటనే ఒక చెంచాడు మంచి గంధాన్ని నీటిలో కనుక కలిపి తాగిస్తూ ఉండాలి. ఇలా తాగిస్తూ ఉంటే కూడా ఈ విషం అంతా కూడా క్రమక్రమంగా దాని ప్రభావం అంతా కూడా తగ్గిపోవడం జరుగుతుంది. తర్వాత మీరు హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స కూడా అందించడం వల్ల మనిషి బ్రతికే అవకాశం 90% ఎబో ఉంటుంది. సో ఇలాంటి చిన్నవి తెలుసుకుంటూ ఉండాలి. వీటి వల్ల కూడా మనం ఒక వ్యక్తిని కూడా కాపాడే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.